వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ క్లాక్. సో ఎవరు డెవలప్ చేశారు? టియువెన్, వియన్నా దేశానికి చెందినటువంటిది. యుఎస్ వాళ్ళకి చెందినటువంటి ఎన్ఐఎస్టి. ఎన్ఐఎస్టి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాండర్డ్స్. ఓకేనా. సో టెక్నాలజీ, స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ, ఎన్ఐఎస్టి, యుఎస్ఏ చెందినటువంటి వారు డెవలప్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు. నెక్స్ట్ అంశం, ఎన్ అంటే లైక్ ఈ యొక్క ప్రపంచపు మొట్టమొదటి న్యూక్లియర్ క్లాక్ వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి చూస్తే ఏంటి అంటే, పేర్లోనే ఉంది కదా క్లాక్ అన్నాం, దాంట్లో వాడే మెటీరియల్ ఏంటి? న్యూక్లియర్ మెటీరియల్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, టైం అనేటువంటిది యాక్యురేట్గా హై ప్రెసిషన్తో ఇస్తుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ ఉన్నటువంటి క్లాక్ కొన్ని సందర్భాల్లో స్పీడ్గా తిరిగిద్ది, కొన్ని సందర్భాల్లో స్లోగా తిరిగిద్ది. కొన్ని క్లాక్స్ ఏమవుతాయి, టైం ఒక 5 minutes అడ్వాన్స్లోకి మారుతాయి, లేదా డిలే అవుతుంటాయి. అంటే టైం యాక్యురేట్గా ఉండదు. బట్ ఈ న్యూక్లియర్ క్లాక్లో టైం ఎప్పటికీ కూడా ఒకేలాగా ఉంటుంది. ఎందుకు అంటే, ఈ క్లాక్లో వాడేటువంటి న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఆ న్యూక్లియర్ మెటీరియల్లో ఉన్నటువంటి ఆటమ్స్, అణువులు అంటాం. సో న్యూక్లియర్ మెటీరియల్లో ఉండేటువంటి ఆటమ్స్, అణువులలో వైబ్రేషన్ వస్తూ ఉంటుందండి. సో టు అండ్ ఫ్రో మోషన్ ఉంటుంది, వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ ఎప్పటికీ కూడా సేమ్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్లో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఆ వైబ్రేషన్ ప్రకారమే ఈ క్లాక్, ఆ ముళ్ళు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆటమ్స్లో వైబ్రేషన్స్ అని ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా సేమ్గా ఉంటాయి కాబట్టి టైం చూపించేది కూడా ఎప్పటికీ కూడా సేమ్గానే ఉంటుంది.